ఏదిరా కులము, ఏదిరా మతము, కులము నీతిరా మతం మాదిగరా, నన్ను మనిషిని కానంటారా, నన్నంతరాని వాడంటారా, నా పేరు ఈ ఊరు దండోర వేసే మాదిగ కక్కయ్యను. ఈరోజు మా రెడ్డి గోరు, మా కన్నం గోరు, ఓరోరు ఊరు పెద్దలందరూ చేరుకొని పోలేరమ్మ గుడి కాడ జాతర. ఇప్పుడే పోతా జాతరకి. ఏయ్ జాతరమ్మ జాతర, అని చెప్పాడు బ్రహ్మం స్వామి. అప్పుడు ఇక అందరూ ఇచ్చారు కానీ ఇక ఈ మాట పోయి రెడ్డి వారికి చెప్పాను. చెప్పగా రెడ్డి వారు పోలేరమ్మ గుడి దగ్గర చుట్టపీక నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల కోసం అటు ఇటు చూస్తుండగా అప్పుడు బ్రహ్మయ్య స్వామి అక్కడికి వచ్చి పోలేరమ్మ గుడి దగ్గరికి తొంగి చూసి, అమ్మా పోలేరి, రెడ్డి వారి చుట్టకు నిప్పు తీసుకొనిరా అని చెప్పగా అది ఏమి చిత్రమో ఏమో కాని పోలేరమ్మ రాతి బొమ్మ చకా 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 వచ్చి రెడ్డి వారి చుట్టకు నిప్పు తీసుకుని వచ్చింది. అప్పుడు స్వాముల వారు గొప్ప, పోలేరమ్మ గొప్ప. అయ్యా, ఇక్కడున్న వారు ఎవరైనా చెప్పగలరా
ఎవరు చెప్పేకెవరు లేరు. ఆ, ఎవరు గొప్ప స్వామి? ఓ మిమ్మల్ని అడుగుతున్నది. ఓలేదమ్మా. నా స్వాముల వారే గొప్ప. స్వాముల వారి మహిమ చేత రాతి బొమ్మ దగ్గుడలేసి నిప్పు తీసుకుని వచ్చింది. అప్పుడు నుంచి నా స్వాముల వారి భజనేస, నా స్వాముల వారి మాటే నా దేవుడు. నా దేవుడు ఏమది బ్రహ్మమోరి ఏమి చెప్పుచుండు? సిద్ధయ్య కోరికి, ఓరి నాయనా సిద్ధ, దేవుడు ఎక్కడనూ లేడు, మన దేహమందే మన పొట్టందే కలడు అని చెప్పుచుండెను. ఎట్టప్ప చేసేది? దేవుడు మన ఒంట్లో ఉన్నాడా? ఆ దేవుడు ఎప్పుడు చూసేది? ఇప్పుడే నా పొట్ట చుంపుకొని దేవతలతో చూసి మోక్షానికి వెళుతున్నాను. జై బ్రహ్మదేవ్. ఇదట నా పొట్ట చుంపుకుంటే నేను చచ్చిపోతా, దేవతలు ఎట్టు చూసేది? అదుగలగా తెలిసినది. ఇంట్లో నా పెళ్ళాముంది అంకాలు, నేను ముద్దుగా పిలుస్తున్నాను మూర్తి అని. దాన్ని పిలిచి దాని పొట్ట చింపి దేవుడులు చూసి మోక్షానికి వెళుతున్నాను. ఏ ముద్ది, ఓ ఏం మావోయ్, కోసి నా యాల్దనా చిరపడ చిరుకలు పడుతున్నాయి, తుప్పడు తెరుస్తుంది, వాకిలి తీయే. అనగా విన విల్లను వాట్లను గొడ్డను గోదను ముద్దను ముచ్చటను ఎక్కడ పోయి ఎంత వాకిలి తీయే. వాకిలి తేనంటే ఆడే చిరపడ్డ తిన్నుకోలు వాకిలి తీయన్నా యాదన వాకిలి